ఎందుకంటే ఈ ప్రభుత్వము పేదలకు పెట్టే ప్రభుత్వం కాదు, ఇంకా పేదల దగ్గర నుంచి కొట్టి ఈ కార్పొరేటర్లకు వాళ్ళకు దోచిపెట్టి వాళ్ళని పెద్దలు చేసే ప్రభుత్వంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అన్ని వర్గాలని నిర్లక్ష్యం చేయడము, అందులో పిల్లల విషయంలో కూడా రాజకీయం చేయడం అంటే ఖచ్చితంగా ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పి ప్రజలు ఇప్పటికే గమనించడం జరిగింది. మనకన్నా ముంచేటువంటి ప్రభుత్వం ఎవరిదైనా ఉడాదా ఈ భూమండలంలో? మనం పిల్లల చదువుల్ని, వైద్యాన్ని, విద్యను వ్యాపారంగా మార్చింది మనం కాదా? రాజకీయాలకు వాడుకునింది మనవా కాదా? మన జగనన్న మీటింగ్లు పెడితే ప్రజలు రాకుండా ఉంటే ఎన్ని స్కూళ్లు మూతేసి వ్యాన్లు పంపించి పిల్లలకి కూడా మన మీటింగ్లకి తరలించినటువంటి చరిత్ర మనది. నువ్వు మంత్రిగా ఉన్న రోజుల్లో ఎంత మేరకు ప్రైవేట్ హాస్పిటల్ ఉండేటువంటి బకాయిల్ని తీర్చినారు? మరి వాటిలో ఏదన్నా 1.5% ఇచ్చినా కూడా నువ్వు ఎంత కమిషన్లు దొబ్బినావు చెప్పు. మా దాని గురించి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం వింటారు. నువ్వు అట్ట లేకుండా నీ ఇష్ట ప్రకారం నేను చెప్పింది వింటారులే ప్రజలు, మమ్మల్ని ఏమి కాదులే అన్నట్టు ఎవడు దేకుతాడేడా? ఎవడు దేకేటువంటి పరిస్థితులు లేవు.